నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వాతావరణం మారడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాయలసీమలోనూ అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. జాలర్లు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షం పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీటితో నిండిపోయాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వర్షం పడింది. దీంతో జిల్లాలోని జంఝావతి, నాగావళి నదుల్లో వరద ప్రభావం పెరిగింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగును మొదలుపెట్టారు రైతులు. తాజా వర్షాలు విత్తుకు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈసారి సరైన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.